అసలు టెస్లా స్ట్రాటజీ ఏంటి ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి? ట్రేడ్ వార్స్ ఏ రకంగా టెస్లా కంపెనీని ఎఫెక్ట్ చేస్తున్నాయి? Donald Trump raised the stakes. He increased the tariffs on China to 125%. చైనా లాంటి డొమెస్టిక్ మార్కెట్లో ఏ రకమైన ప్రెషర్ ఉంది టెస్లా మీద? హలో ఎవ్రీబడి, టెస్లా అయితే ఇండియాలోకి ఎంటర్ అయిపోయింది. ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ న్యూ ఎక్స్పీరియన్స్ షోరూమ్ ముంబైలో అయితే ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మేజర్గా 2 వేరియంట్స్ని వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. మోడల్ వైది రేర్ వీల్ డ్రైవ్, ఇంకా లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ది. ఇది ఆఫర్ చేస్తున్న ప్రైస్ అరౌండ్ 60 lakhs. అఫ్కోర్స్ దీనిలో ఆటో డ్రైవింగ్ ఫీచర్ ఉంది, దానికి ఇంకా ఎక్స్ట్రా ఒక 6 to 7 lakhs యాడప్ చేస్తే అరౌండ్ 60 to 70 lakhs మధ్యలో ఈ కార్ అవైలబుల్ చేస్తున్నారు. ప్లస్ దాంతోపాటు వీళ్ళ కార్స్ కోసము ఏదైతే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో సూపర్ ఛార్జెస్, వాటిని కూడా ఇన్స్టాల్ చేస్తామని ప్రామిస్ చేశారు. అరౌండ్ 16 సూపర్ ఛార్జెస్ని ఇన్స్టాల్ చేస్తున్నారు ముంబై సిటీలో. సో ఫర్దర్గా వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ చూసుకుంటే ఢిల్లీ కూడా మిషన్ స్ప్రెడ్ చేద్దామని ప్లాన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టాల్సిన ఆలోచన లేదు టెస్లాకి, బట్ ఇన్ ఫ్యూచర్ వి డోంట్ నో వాట్ హ్యాపెన్స్. నౌ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే అసలు టెస్లా ఇంత స్ట్రాటజిక్ డెసిషన్ ఎందుకు తీసుకుంది ఇండియాలోకి ఎంటర్ అవుదామని, రైట్? సో ఫస్ట్ పాయింటర్ వచ్చేసరికి ఎలాన్ మస్క్ ఒక పొలిటికల్ జర్నీ అనమాట, రైట్? ఇది మంత్ ఆఫ్ జూన్ 2025 ఎప్పుడైతే ఎలాన్ మస్క్ ట్రంప్ పొలిటికల్ పార్ట్నర్షిప్ నుంచి బయటికి వచ్చేసాడో, హీ స్టార్టెడ్ గివింగ్ సమ్ హార్ష్ అండ్ బోల్డ్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల జనాలకి టెస్లా మీద, ఎలాన్ మస్క్ మీద ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ క్రియేట్ అయింది. అది యాక్చువల్గా టెస్లా షేర్స్ని ఇంపాక్ట్ చేశాయి అనమాట. ఫర్ ఇన్స్టెన్స్, ఇన్ ద సేమ్ మంత్ వాళ్ళ షేర్స్ ఆల్మోస్ట్ 7% రెడ్యూస్ అయ్యాయి. దానివల్ల ఒక 68 బిలియన్ లూజ్ అయిపోయింది టెస్లా కంపెనీ. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే ట్రంప్ టారిఫ్స్ అనమాట. సో ట్రంప్ యాక్చువల్గా ట్రేడ్ వార్స్ ఏదైతే అవుతున్నాయో, ట్రంప్ ఏం చేశాడంటే ఏవైతే చైనీస్ గుడ్స్ వస్తున్నాయో, ఇంపోర్ట్ అవుతున్నాయి యూఎస్కి, వాటి మీద అరౌండ్ 145% టారిఫ్ని ఇంపోజ్ చేశాడు. దానికి చైనా ఆన్సర్గా ఒక 84% ఇంక్రీజ్ చేసింది యూఎస్ గూడ్స్ మీద, ఏవైతే చైనాలో ఇంపోర్ట్ అవుతున్నాయో. అసలు ఈ టారిఫ్స్ అసలు టెస్లా కంపెనీని ఎలా ఎఫెక్ట్ చేశారా అంటే, టెస్లా యాక్చువల్గా కొన్ని మోడల్స్ని ఆర్డర్ పెట్టుకుందనమాట మన యూఎస్ గిగా ఫ్యాక్టరీ నుంచి చైనా గిగా ఫ్యాక్టరీకి, రైట్? యాక్చువల్గా చైనాలో కూడా గిగా ఫ్యాక్టరీ ఉంది, బట్ వాళ్ళు యాక్చువల్గా మోడల్ 3 ఇంకా మోడల్ వై మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మోడల్ ఎస్ ఇంకా మోడల్ ఎక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు అక్కడ. సో వాళ్ళు యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న కార్స్ని చైనాలోకి ఇంపోర్ట్ చేసుకుందామని ఆర్డర్ పెట్టారు. సో ఇలాంటి ట్రేడ్ వార్ సిచ్యువేషన్స్ వల్ల ఈ కార్స్ కూడా ఆర్డర్స్ని హాల్ట్లో పెట్టడం జరిగింది. దానివల్ల ఎఫెక్ట్ అయ్యింది యాక్చువల్గా టెస్లా కంపెనీని. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ యాక్చువల్గా చైనీస్ డొమెస్టిక్ మార్కెట్ అనమాట. 2024లో యూఎస్కి వచ్చేసరికి అరౌండ్ 2,32,400 కార్స్ సేల్ అయ్యాయి టెస్లావి. ఫ్రమ్ జాన్ టు మే పీరియడ్ మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. అలానే సిమిలర్గా చైనాలో చూసుకుంటే అరౌండ్ 2,19,056 వెహికల్స్, ఇన్ని వెహికల్స్ సేల్ అయ్యాయి అనమాట 2024లో సేమ్ పీరియడ్. డామినెంట్ మార్కెట్ ఉంది చైనా. సో అలాంటి మార్కెట్లో అసలు ఏ రకమైన ప్రెషర్ ఫీల్ అవుతుంది టెస్లా, రైట్? సో ఫస్ట్ వచ్చేసరికి చైనీస్ మార్కెట్లో ఆల్రెడీ లోకల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ BYD లాంటి ప్లేయర్ ఆల్రెడీ ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళు హెవీ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు. సో ఎందుకు అంటే ఆ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తున్నారంటే అఫోర్డబుల్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వెన్ కంపేర్ టు టెస్లా. దీనివల్ల పీపుల్కి ప్రిఫరెన్సెస్ పెరిగాయి లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ మీద. దానివల్ల టెస్లా ప్రొడక్ట్స్ మీద ఎఫెక్ట్ క్రియేట్ చేశాయి అనమాట. దానివల్ల వాళ్ళ సేల్స్ బాగా తగ్గాయి. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ పర్ CPCA డేటా ప్రకారం, అంటే చైనీస్ ప్యాసింజర్ కార్ అసోసియేషన్ డేటా ప్రకారము, వాళ్ళది ఆల్మోస్ట్ సేల్స్ ఒక 6% దాకా డిక్లైన్ అయింది ఫైనాన్షియల్ ఇయర్ 2025లో చూసుకుంటే, విచ్ వాస్ డౌన్ బై 12%. సో ఈ రకంగా చైనాలో టెస్లా మార్కెట్ మెల్లమెల్లగా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దీనివల్ల ఏంటంటే టెస్లా కంపెనీ వాళ్ళు ఒక కొత్త స్ట్రాటజీని డిఫైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అలా వీళ్ళు ఇండియాని చూస్ చేసుకున్నారు. వై ఇండియా ఓన్లీ, రైట్? ఇండియాని ఎందుకు చూస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇండియాకి వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే
వీళ్ళు ఆఫర్ చేస్తున్న కార్ ప్రైస్ అరౌండ్ 60 ల్యాక్స్, లైక్ 60 to 70 ల్యాక్స్ రేంజ్లో ఆఫర్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ వీళ్ళు లగ్జరీ మార్కెట్ బబుల్లో ఎంటర్ అయిపోయారు, రైట్? లగ్జరీ మార్కెట్ బబుల్లో ఎంటర్ అయిపోతున్నప్పుడు లగ్జరీ మార్కెట్లో ఇంత పొటెన్షియల్ ఉంది అని వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారో చూద్దాం, రైట్? ఫైనాన్షియల్ ఇయర్ 25 ఆల్మోస్ట్ లగ్జరీ కార్ మార్కెట్ ఏదైతే ఉందో ఇట్ ఇంక్రీజ్డ్ బై 3.31% గ్రోత్ చూపించింది అనమాట లగ్జరీ మార్కెట్, కార్ మార్కెట్. సో మెయిన్లీగా ఈ లగ్జరీ మార్కెట్ అసలు ఎందుకు గ్రో అవుతుందంటే స్టేటస్ అనే సింబల్ అనమాట ఇండియాలో, రైట్? సో ఈ మెయిన్ ఫ్యాక్టర్ వల్ల లగ్జరీ కార్ మార్కెట్ స్లోగా మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది, రైట్? సో ఈ ఫ్యాక్టర్ని టెస్లా వాళ్ళు క్యాప్చర్ చేసి వై డోంట్ వి స్టార్ట్ అవర్ సేల్స్ ఇన్ ఇండియా అని దే హ్యావ్ కమ్ టు దిస్ స్ట్రాటజీ. Very large country with a big potential for premium cars and for BMW. So we are looking at India with a lot of dedication, a lot of attention. We had many visits of our board members in the country to పొటెన్షియల్ అంతా ఒక సైడ్ ఉంటే అసలు టెస్లా ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ కాంపిటేటర్స్ ఎవరు ఉండొచ్చు, రైట్? కాంపిటేటర్స్కి వచ్చేసరికి అంటే ఇన్ ద ఎస్యూవీ సెగ్మెంట్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కేటగిరీలో లగ్జరీ బెంజ్ ఇస్ ఆఫరింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో అరౌండ్ 60 lakhs to 3 crores దాకా ఏవైతే రేంజ్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయో ఆఫర్ చేస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎస్యూవీ కేటగిరీలో. సిమిలర్లీ BMW వచ్చేసరికి అరౌండ్ 49 lakhs నుంచి 1.42 crore దాకా ఆఫర్ చేస్తున్నాయి వెహికల్స్. సిమిలర్లీ BYD వచ్చేసరికి ఆన్ ద లోవర్ సైడ్ 25 lakhs నుంచి 50 lakhs దాకా ఆఫర్ చేస్తున్నాయి. టెస్లా కార్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇన్ ద సేమ్ రేంజ్లోనే ఉన్నారు అండ్ గివ్ అ బెటర్ కాంపిటీషన్ టు అదర్ లగ్జరీ బ్రాండ్స్ ఆల్సో. ఆఫ్ కోర్స్ టెస్లాకున్న బ్రాండ్ నేమ్ అది ఓవరాల్ ద గ్లోబ్. సో టెస్లాకి అసలు ఇంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా టారిఫ్స్ అనమాట. ఏవైతే గూడ్స్ మనకి ఇండియాలో ఇంపోర్ట్ అవుతున్నాయో యూఎస్ గూడ్స్, యూఎస్ అనే కాదు ఏ కంట్రీ, యూఎస్ కానీ చైనా కానీ గూడ్స్ వస్తే ఎంటర్ అవుతుంటే ఇంపోర్టెడ్ గూడ్స్ మీద మన ఇండియా వాళ్ళు 70 to 100% ఇంపోర్ట్ టారిఫ్ని ఇంపోజ్ చేశారు. సో దానివల్ల వీళ్ళ కార్ ప్రైస్ యాక్చువల్గా డబుల్ అయిపోయింది అనమాట. అంటే యూఎస్కి వచ్చేసరికి వీళ్ళ కార్ ప్రైస్ అరౌండ్ $40,000 అయితే, మోడల్ వై గురించి మాట్లాడుతున్నాను. $40,000 అంటే ఇట్స్ అరౌండ్ 34 lakhs. ఇండియాకి వచ్చేసరికి 60 lakhs, అంటే ఆల్మోస్ట్ ట్వైస్ అయిపోయింది వాళ్ళ ప్రైస్. సో ఫ్యూచర్లో ఒకవేళ ట్రేడ్ టాక్స్ అనేది అవుతూ ఉన్నాయి, ఒకవేళ ఫ్యూచర్లో లెట్సే ఒక మంచి ఇంపోర్ట్ ట్యాక్స్కి ఒక పర్సంటేజ్ ఫిక్స్ అవుతే మేబీ ఆ కార్ ప్రైస్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు, రైట్? సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఇండియాలో ఓపెన్ చేస్తే, ఆఫ్కోర్స్ ఇప్పుడు ప్లాన్స్ లేవు టెస్లాకి, బట్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ టెస్లాకి ప్లాన్స్ ఒకవేళ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఇక్కడ పెడితే దెన్ కార్ ప్రైస్ మైట్ రెడ్యూస్, రైట్? సో ఒకవేళ వీళ్ళు ఈ రేంజ్లో 60 to 70 lakhs రేంజ్లో ఒకవేళ లాంచ్ చేసిన వెహికల్స్ని వీళ్ళకి ఏంటంటే బెనిఫిట్ యాక్చువల్గా కస్టమర్ ప్రిఫరెన్సెస్ తెలుసుకోవచ్చు. లగ్జరీ మార్కెట్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్న తర్వాత అసలు వాళ్ళకి ఏం ఫీచర్స్ నచ్చుతున్నాయి నచ్చట్లేదు అనే ప్రిఫరెన్సెస్ తెలుస్తుంది టెస్లాకి. దట్ కెన్ బి ఏ బెనిఫిట్. అఫ్కోర్స్ ఫ్యూచర్లో ఒకవేళ వీళ్ళు లోవర్ రేంజ్ మార్కెట్ని టార్గెట్ చేస్తే, అంటే ఇండియాకి వచ్చేసరికి టాటా లాంటి బ్రాండ్స్తో కాంపిటీషన్లోకి రావాలనుకుంటే దే కెన్ లాంచ్ లోవర్ రేంజ్ వెహికల్స్, ఓకే? అండ్ ఒకవేళ ఫ్యూచర్లో రైట్ ఈ ట్రేడ్ టాక్స్ ఏవైతే అవుతున్నాయో ఒకవేళ టారిఫ్స్ అన్ని తగ్గితే, ఇంపోర్ట్ టారిఫ్స్ అన్ని తగ్గితే దే కెన్ ఆఫర్ దర్ వెహికల్స్ ఇన్ మచ్ మోర్ లోవర్ ప్రైసెస్, అరౌండ్ 20 to 30 lakhs రేంజ్లో ఆఫర్ చేయొచ్చు, రైట్? అండ్ ఆల్సో ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టాలన్న ఆలోచన ఉంటే అండ్ స్టిల్ మోర్ తగ్గచ్చు వాళ్ళ ప్రైస్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దానికోసం మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు చర్చలు. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ స్టే ట్యూన్ టు తెలుగు చర్చలు.